అమ్మా, ఈరోజు ఎందుకింత ప్రత్యేకంగా అలంకరిస్తున్నావు? ఇంకా ఎందుకు ఈ పచ్చడి చేస్తున్నావు? బంగారం, పురాణాల ప్రకారం బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు చైత్రమాసం శుద్ధ పాడ్యమి. ఈ రోజునే కాలం ప్రారంభమైందని నమ్మకం. అందుకే ఈ రోజును కొత్త సంవత్సర ఆరంభంగా భావించి ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఉగాది అనే పదానికి అర్థం తెలుసా బంగారం? యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కొత్త కాలానికి ఆరంభం అని అర్థం. అందుకే దీన్ని తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. అప్పుడు దేవతలు మరియు ఋషులు బ్రహ్మదేవుణ్ణి అడిగారు, ప్రభూ, మనుషులు కొత్త సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి? వారికి ఏం నేర్పాలి? అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు, మనిషి జీవితం ఒకే రకం కాదు. సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, ప్రేమ ఇవన్నీ కలిపి జీవితం. ఈ నిజాన్ని గుర్తుచేసేలా ఒక ఆహారం ఉండాలి. అప్పుడు ఋషులు లార్డ్ శివ మరియు గాడెస్ పార్వతీ వద్దకు వెళ్లి సలహా కోరారు. వారు ప్రకృతిలో ఉన్న 6 రుచులను తీసుకుని ఒక ప్రత్యేకమైన పచ్చడి చేయమన్నారు. అలా ఉగాది పచ్చడిలో 6 రుచులు పెట్టారు. ఈ వేప పువ్వు చూసారా? ఇది చేదుగా ఉంటుంది. ఇది మన జీవితంలో వచ్చే కష్టాలను గుర్తుచేస్తుంది. ఈ బెల్లం తీపిగా ఉంటుంది. ఇది ఆనందాన్ని సూచిస్తుంది. ఈ చింతపండు పులుపుగా ఉంటుంది. ఇది ఆశ్చర్యంలాంటి అనుభూతులను సూచిస్తుంది. ఈ మిరపకారం కారం, కోపం, ఉత్సాహం. ఈ ఉప్పు జీవితం రుచిగా ఉండేలా చేస్తుంది. ఈ మామిడి ముక్కలు కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు. బ్రహ్మదేవుడు చెప్పారు, ఈ పచ్చడి తినే ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో అన్ని రకాల అనుభూతులు ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించాలి. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజున మనం ఉగాది పచ్చడి తింటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం. అమ్మా, అంటే ఈ పచ్చడి ఎందుకు తింటాం? బంగారం, ఈ పచ్చడి మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. జీవితం ఎప్పుడూ తీపిగానే ఉండదు. కొన్నిసార్లు చేదు, కొన్నిసార్లు పులుపు, కొన్నిసార్లు కారం కూడా ఉంటుంది. కాని వాటన్నింటినీ కలిసి స్వీకరిస్తేనే జీవితం పూర్తి అవుతుంది. అమ్మా, అంటే కష్టాలొచ్చినా భయపడకూడదా? అవును, సంతోషం వచ్చినప్పుడు ఆనందించాలి, కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే ఉగాది పచ్చడి మనకు చెప్పే పాఠం. జీవితమనేది అన్ని రుచుల కలయిక. వాటన్నింటినీ స్వీకరించడం నేర్చుకుంటేనే మనం నిజంగా సంతోషంగా ఉండగలం. Like, share and subscribe for more videos.